హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ రోజే కార్తీక పౌర్ణమి, అందులోనూ మనకి శుక్రవారం తిథితో కూడా కలిసి వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైనటువంటి రోజు అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు అనమాట. ఈ రోజు మనం కొన్ని నియమాలు పాటిస్తా రాత్రి 12 గంటల లోపు ₹1 బిళ్ళతో మీరు చిన్న పరిహారం కనుక చేస్తే మీకు ఎటువంటి కోరికలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తీరి మీరు కోరింది కోరినట్టుగా జరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా కటిక దరిద్రుడు కూడా కుబేరుడు అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు పండితులు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పండగలాగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఇళ్లల్లో పూజలు చేసుకుంటా, అలాగే శివాలయాల్లో ఎక్కడ చూసినా కూడా శివాలయాల్లో ఏ ఊర్లోనైనా సరే జనం కితకితలాడుతూ ఉంటారనమాట. అందరూ కూడా తెల్లవారుజామున లేచి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకోవటం, ఉసిరి దీపాలు వెలిగించుకోవటము, ఇట్లా మళ్ళీ సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట కొంతమంది వెళ్ళి దీపారాధన చేసుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనది కాబట్టి మనకి ఎప్పుడు వచ్చే పౌర్ణముల కన్నా కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. ఈ కార్తీక పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు, అలాగే శివపార్వతుల ఆశీర్వాదం అనేది కూడా ఉన్న రోజు అనమాట. ఇలాంటి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా, ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా మనకు ఆ దేవుని లక్ష్మీదేవి శివపార్వతుల ఆశీస్సులతో ఖచ్చితంగా తీరతాయని చెప్పేసి మనకి పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆడవాళ్ళు కూడా సాయంత్రం పూట మీరు గుడికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు చీర కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరలు కానీ, లేదా ఎరుపు రంగు లేదా గోల్డ్ కలరు అంటే బంగారపు రంగు, క్రీమ్ కలరు, ఇలాంటి రంగుల్లో ఉండేటటువంటి చీరలు కట్టుకొని మీరు సాయంత్రం శివాలయంలో 365 ఒత్తులు వెలిగించుకోవటము, అలాగే ఉసిరికాయ మీద అంటే దీపారాధన. కొంతమంది ఉసిరికాయలు ఏంటంటే తెలియక కట్ చేసుకొని అట్లా చేస్తారు. అలా కాకుండా ఉసిరికాయ మీద మనం చక్కగా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. అలాగే మనకి ఈ రోజున ఏంటంటే ఉసిరి చెట్టును తాకినా, బిల్వదళం చెట్టును తాకినా కూడా మనకి 7 జన్మల దరిద్రాలు పోయి మనకి బాగా కలిసి రావటానికి, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు, పితృదోషాలు అవ్వచ్చు, సర్పదోషాలు అవ్వచ్చు, కొంతమంది శాపాలు పెడతా ఉంటారు. అలాంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ కర్మలు కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి చాలా మంచి జరుగుతుంది. అలాగే మనకేంటంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది వస్తుందన్నమాట. ఆ శివపార్వతుల ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది మనకు కలిగి ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ మొత్తం కూడా పోయి మనకు మంచి రోజులతో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు పూజ చేసే శక్తి లేని వాళ్ళు కనీసం ఉసిరి చెట్టునైనా సరే తాకండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీరు 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ముందు చక్కగా అక్కడ కొంచెం నీళ్లు చల్లేసి శుభ్రం చేసి అక్కడ మనం పద్మదళ ముగ్గు వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమను చల్లేసి తర్వాత గౌరీదేవిని కానీ లేదా వినాయకుని విగ్రహాన్ని కానీ అట్లా తయారు చేసుకొని మనం పూలతో అలంకరించుకొని తర్వాత మీరు 365 ఒత్తులు ఆవు నేతితో కానీ లేదా మామూలుగా మనకి 365 ఒత్తులు ప్రమిదల్లో పెట్టేసేసి అమ్ముతున్నారు. అవి తీసుకొచ్చుకొనైనా సరే చక్కగా మనం అలా దీపారాధన చేసుకొని లాస్ట్లో మర్చిపోకుండా హారతి ఇచ్చి తర్వాత మనం అక్కడ పెట్టినటువంటి ప్రసాదాలు మనం స్వీకరించి పక్కన ఉన్నటువంటి నలుగురికి పెడితే చాలా మంచి జరుగుతుంది. అలాగే మనకి కొంతమందికి ఏంటంటే దీపారాధన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ నూనె అనేది కొండెక్కుతూ ఉంటుంది. దాంట్లో మీరు కొంచెం నూనె పోసినా కూడా మీకు 1,000,000 జన్మల పుణ్యం అనేది దక్కిద్ది అనమాట. చాలా మంచి జరిగిద్ది అనమాట. పిల్లల చేత పోయించినా, మీరు పోసినా అట్లా చాలా మంచి అనేది జరిగిద్ది అనమాట. ఇక మీరు అలా పూజ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ₹1 బిళ్ళను అక్కడ ఆ పూజ దగ్గర కూడా పెట్టండి. అన్నీ మీరు ప్రసాదాలు చేసుకెళ్ళి ఇవన్నీ పెడతారు కదా, అట్లా వాటితో పాటుగా ₹1 బిళ్ళను కూడా పెట్టండి. మీరు ఇది ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకున్నా పర్వాలేదు ₹1 బిళ్ళని, లేదా మీరు గుళ్ళో చేసుకుంటే ఇంకా మంచిది. అంటే మనం గుళ్ళో దీపారాధన చేసుకొని ఆ పౌర్ణమి వెలుతురుతోటి అంటే ఆ చంద్రుడు సాక్షాత్తు మనకేంటంటే చంద్రుడు అంటే కనిపించేటటువంటి దైవం అనమాట. ఆ వెలుతురు, ఆ కిరణాలు మనకు పడతా ఉంటాయి. అక్కడ మీరు పూజ చేసి చక్కగా దీపారాధన చేసుకొని అక్కడ స్వామి ముందల అక్కడ ₹1 బిళ్ళ పెట్టేసేసి ఆ ₹1 బిళ్ళని మీరు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా దీపారాధన చేసుకొని ఆ ₹1 బిళ్ళకు కూడా హారతి ఇచ్చేసి, ₹1 బిళ్ళను పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి,
రూపాయి బెల్లం చక్కగా పాలతోటి కడిగి తర్వాత నీళ్ళతోటి కడిగి తర్వాత దానికి కూడా కొంచెం గంధము కుంకుమ కానీ లేదా కొంచెం పసుపు కానీ కుంకుమ కానీ అవి పెట్టి ఆ రూపాయి బిళ్ళను అక్కడ స్వామి ముందల పెట్టి అంటే దీపారాధన చేసే కాడ ప్రమిద దగ్గర పెట్టి ఆ రూపాయి బిళ్ళకి ఇక మనం చక్కగా మీరు మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకొని దీపారాధన చేసుకొని హారతి ఇచ్చి మీరు వచ్చేటప్పుడు ఆ రూపాయిని మీరు ఇంటికి తీసుకొని రావాలి. ఆ మర్చిపోకుండా ఆ రూపాయి బిళ్ళను తీసుకొని రావాలి. ఆ తెచ్చినటువంటి రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే మీరు డబ్బులు పెట్టుకునేటటువంటి చోటు, బీరువాలో డబ్బులు పెట్టుకునేటటువంటి చోటైనా, బంగారం పెట్టుకునే చోటైనా, ఎక్కడైనా సరే అట్లా మీరు ఎక్కడైతే డబ్బులు ఎక్కువగా పెడతా ఉంటారో ఆ స్థలంలో ఆ రూపాయి బిళ్ళను పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ రూపాయి బిళ్ళ మీద ఏంటంటే ఆ దేవుడి ఆశీర్వాదం అనేది, చంద్రుడి ఆశీర్వాదము, అలాగే మనకి శివపార్వతుల లక్ష్మీదేవి ఆశీర్వాదము అవన్నీ కూడా నిండుగా ఉండి మన ఇంటికి బాగా కలిసి రావటానికి, సిరి సంపదలతో మనం ఎప్పుడూ కూడా మన పిల్ల పాపలు మనం అందరం కూడా సంతోషంగా ఉండటానికి, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ పోయి కూడా మనకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ గుడికి వెళ్ళటం కుదరని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు సాయంత్రం పూట ఒక్క రూపాయి బెల్లం తీసుకొని ఆ రూపాయి బెల్లం కూడా ఇట్లాగే పాలతోటి నీళ్ళతోటి చక్కగా శుభ్రం చేసుకొని తర్వాత దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి మీరు చంద్రుడు వెలుతురు పడే చోట, మీకు ఆరు బయట వాకిళ్ళ ముందలైనా పర్వాలేదు లేదా డాబాల మీదైనా అట్లా మీకు గోడల మీదైనా ఆ చంద్రుడి కిరణాలు పడేటట్లుగా ఆ రూపాయి బెల్లను మీరేం చేస్తారంటే, మనకి చంద్రుడు ఏంటంటే మంచిగా వెలుతురుతోటి వస్తాడు కాబట్టి ఆ చంద్ర కిరణాలు పడతా ఉంటాయి, అంత వెలుతురుగా ఉంటుంది. ఆ రూపాయి బిళ్ళని అట్లా ఉంచేసేయండి. మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అట్లా ఉంచేసేయండి. మీరు కొనుక్కునేదాకా అట్లా ఉంచేసేసి ఆ రూపాయి బిళ్ళని అంటే అప్పుడు దాకా ఉంచడం వల్ల ఏంటంటే ఆ చంద్రుని కిరణాలన్నీ కూడా అంటే తాకుతాయి అన్నమాట. ఆ రూపాయి బిళ్ళను తాకుతాయి. తాకి మనకి ఆ దైవం యొక్క ఆశీర్వాదం, ఆ చంద్రుని యొక్క ఆశీర్వాదంతో ఆ రూపాయికి ఏంటంటే మనకి చాలా శక్తి అనేది వస్తుంది అనమాట. అలాంటి ఆ రూపాయి బిళ్ళను తీసుకొని వెళ్ళి మీరు ఇట్లా బీరువాలో కానీ డబ్బులు మీరు ఎక్కడైతే ఎక్కువగా పెట్టుకుంటా ఉంటారో అలాంటి ప్లేస్లో మీరు ఆ రూపాయి బిళ్ళను పెట్టుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక కోటేశ్వరులు అవ్వటానికి కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. అలా కలిసి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంత కష్టపడినా కలుసుబాటు లేకపోతే ఆ కష్టం ఎంత చేసినా వేస్ట్ అయింది. కానీ అలా ఇలాంటివి చేసుకోవటం వల్ల, మనం ఇలాంటి పౌర్ణమి తిథుల్లో ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల ఆ కలుసుబాటు అనేది మన మీద త్వరగా ఉండి మనం చేసినటువంటి కష్టానికి ఆ దేవుని అనుగ్రహం అనేది కలిగి డబ్బులతో అంటే ఇక సిరి సంపదలతో, ధాన్యాలతోటి, బంగారంతో ఇలా ఎంతమందికి కూడా మన బిడ్డ తరాలకు కూడా తరగని సంపద అనేది వస్తూ ఉంటుంది అనమాట. చాలా శక్తివంతమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పౌర్ణమి కిరణాలు, చంద్రుని కిరణాలు తాకేలాగా సాయంత్రం పూట గ్లాసులో పాలు పోసుకొని ఆ పాలు ఆ చంద్రుని కిరణాలు పడేటట్లుగా తాకేలాగా అంటే ఒక పావు గంట కానీ లేదా ఒక అరగంట కానీ అట్లా ఉంచేసేసి ఆ పాలు తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తాగితే చాలా మంచిది. ఇంకా అటుకుల పాయసం చేసుకొని తింటే ఇంకా మంచిది అనమాట. అంటే పాలల్లో కొంచెం అటుకులు వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని లేదా డైరెక్ట్గా అటుకుల పాయసం అయినా సరే అట్లా చేసుకొని ఆ చంద్రుడి యొక్క కిరణాలు తాకేలాగా అంటే తాకేలాగా అంటే ఆ వెలుతురులో ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ అలా పెట్టినప్పుడు మనకు అవి తాగుతాయి అనమాట. అలాంటివి మనం స్వయంగా మనం ఇంట్లో వాళ్ళందరం కూడా ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ ఏ ఉన్నా కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోయి మనకు విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో మీరు సాయంత్రం అంటే రాత్రి 12 గంటలలో ఖచ్చితంగా మీకు ఏది కుదిరితే అది ఏదో ఒకటి, ఇప్పుడు 3 చెప్పాను, వీటిలో ఏ పరిహారాలు చేసుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. మీరు కోరినట్టుగా జరిగిద్ది. భార్యాభర్తల మధ్య ప్రేమలు ఉండటము, పిల్లలు చెప్పిన మాట వినటము, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గటము, ఇలా ఎలాంటి ఇష్టపడే వాళ్ళు మాట్లాడటం, ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీరుద్ది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు అవకాశం కుదిరితే తప్పకుండా చేయండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.